ఇలా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా ఉంచుకోవాలి మనము. ఇదంతా తుంచుకుంటే చిన్నగా అవుతుంది. చల్లగా అయింది కదా ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు మిక్సీకి వేద్దాం మనం. నెయ్యి కరగబెడుతున్నాను, ఆల్రెడీ గట్టి నెయ్యి కరగబెడుతున్నాను. చూడండి, మిక్సీకి ఇలా వేసి బంద్ చేయడం చేస్తే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎట్లా వచ్చిందో కదా. ఇప్పుడు మనం రెడీ అయింది మనకు లడ్డు పొడి. చూడండి ఎంత కదా. దీనికి పాకం పట్టేద్దాం మనము. కొద్దిగా కొబ్బరి తురిమేద్దాం దీంట్లోనే. కొబ్బరి తురిమేస్తే బాగుంటుంది టేస్ట్. చూడండి కొబ్బరి తురుము ఈ లడ్డులోకి కొబ్బరి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం అది. ఇప్పుడు పాకంకి రెడీ చేద్దాం మనం. చూడండి కొద్దిగా వాటర్ పోసి చాలు. చక్కెర మనకు దానికి తగినంత ఎంత పెట్టినామో అంత. ఎవరు స్వీట్ ఎక్కువ, మేమైతే స్వీట్ తక్కువ తింటాము, అందుకోసం కొద్దిగా వేస్తాం ఫ్రెండ్స్. చాలు, మేము తినే స్వీట్కి అది సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకునే ఏం కాదు. కొద్దిగా నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్ దీంట్లోనే. ఆల్రెడీ కరిగించడం నెయ్యి, నేను ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఇది. స్మెల్ యాలక బుడ్డ దంచేద్దాం ఒకటి. చూడండి యాలక బుడ్డ అమ్మవారికి ఇష్టం కదా, కానీ దీంట్లో యాలక బుడ్డ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది, గుమగుమ ఉంటుంది. చూడండి పాకం కావుతుంది. ఇలా అంటే తీగలు రావాలి, కొద్దిగా రాలేదు ఇంకా, కొంచెం అంటే తీగలు వస్తుంది. అందులో కొబ్బరి పొడి వేసేద్దాము. మన పాకం రెడీ అయిపోయింది. అది చూడండి కొద్దిగా తీగ వస్తుంది కదండి, కొద్దిగా చాలు. ఇంకా బంద్ చేసి పొడి వేసేద్దాం. బాగా కలుపుకుంటే చక్కెర పాకంలో మన లడ్డూలు రెడీ. పిల్లలకి అప్పుడప్పుడు 10 మినిట్స్లో రెడీ చేసి ఇవ్వచ్చు మన లడ్డు. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ చేయాలనుకుంటే ఈజీ ఐటమ్ ఇది. కాకపోతే సామాన్లు కొద్దిగా ఎక్కువ పడతాయి మనకు కడుక్కోవడానికి. చూడండి మన లడ్డూలు రెడీ అయిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్, బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీ అయిన లడ్డు తయారు చేసుకోవచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు మన చేతులతో మనం చేసిస్తే ఆ సంతోషమే వేరు కదా మనకి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వీడియో పెడతాను. ఓకే బాయ్.